నిన్న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగిన సభను చూస్తే రైతు హంతకుల సభను తలపించిందని డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాస్ నేత ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాలు తెలంగాణలో పాలన చేసిన కేసీఆర్ మరియు వారి చెంచాలు రైతులకు ద్రోహం చేసి వారికి ఖజానా నింపుకున్నారని ఆయన ఆరోపించారు. ఏకకాలంలో రైతులకు ₹1,00,000 రుణమాఫీ అంటూ రైతులను ముంచిన హంతకులని అన్నారు. నిన్న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగిన సభను చూస్తే రైతు హంతకుల సభను తలపించిందని డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాస్ నేత ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాల తెలంగాణలో పాలన చేసిన కేసీఆర్ మరియు వారి చెంచాలు రైతులకు దోహం చేసి వారికి ఖజానా నింపుకున్నారని ఆయన ఆరోపించారు. ఏకకాలంలో రైతులకు ₹1,00,000 రుణమాఫీ అంటూ రైతులను ముంచిన హంతకులని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో సుమారు 10,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కళ్ళల వద్ద రైతులు చనిపోయిన సంఘటనలు నేటికి గుర్తుకు ఉన్నాయన్నారు. ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసి హింసించిన సంఘటనలు ప్రజలు మర్చిపోలేదన్నారు. వరి వేస్తే ఉరి అని రైతులను మోసం చేసింది కేసీఆర్ కాదా? మోడీ లాంటి పాసిస్టు రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకువస్తే వారికి వంత పాడింది కేసీఆర్. నల్గొండ జిల్లాలో మిల్లర్లతో కుమ్మక్కై 100 కోట్లు సంపాదించింది ఆనాటి మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే. వారి అక్రమ దందాకు సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టి సన్నబియ్యం ఇస్తున్నారని గుర్తుకు చేశారు. దేశభక్తుడు, నిజాయితీ పరుడైన మంత్రి ఉత్తమ్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించం. బీఆర్ఎస్ నాయకుల నాలుక తెక్కొస్తాం అని హెచ్చరించారు. 6 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నదని అన్నారు. ప్రజా నాయకునిగా అందరి మన్ననలు పొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలి గోటికి బీఆర్ఎస్ నాయకులు సరిపోరు అన్నారు. ఉచిత కరెంట్, 2 లక్షల రుణమాఫీ, ప్రతి క్వింటాకు 500 బోనస్ తీసుకువచ్చి దేశ చరిత్రలో నిలిచిపోయిన పాలన అందిస్తున్నది రేవంత్ సర్కార్ అని కొనియాడారు. అవినీతి ఆరోపణలతో ఉద్యోగాలు కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ఉద్యోగాలు పోయినా వజీబ్దారులు మీటింగ్ పెట్టారని అన్నారు. 75% వరి ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యిందని, ఈ నెల 25వ తేదీలోపు 100% పూర్తి చేస్తామని అన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామని, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు రాత్రి పగలు లేకుండా ఐకేపీ సెంటర్స్ సందర్శించి రైతులకు భరోసా ఇస్తున్నారని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, మధ్యతరగతి ప్రజల దీవెనలతో 2029లో మరోసారి తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ రానున్నదని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇసుక మరియు భూదోపిడీదారుల హంతకులతో కలుషితం అయిన బీఆర్ఎస్ అసలు సిసలైన సంకరజాతి గాళ్ళని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా కోట్లాడి సీఎం కుర్చీ ఎక్కిన బాహుబలి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఫామ్ హౌస్లో ఉండి రాజకీయంగా దివాలు తీసిన బీఆర్ఎస్ యజమాని మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి రారని, 2029లో బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యాల రవీందర్ రెడ్డి, బోడస్వామి, పగిళ్ళ రాజు, చెల్లపల్లి గౌతమ్, మధుగొని వెంకన్న, వావిళ్ళ దేవదాస్, నాగరాజు, పొట్ట మధు, శరత్, వినీత్, సచిన్ తదితరులు పాల్గొన్నారు. వాటర్ బాటిల్ ఈయన అందరికి ఓకే. ప్రియమైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నిన్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఒక సురభి నాటక కళా మండలి వాళ్ళు ఏ రకంగానైతే నాటకంలో చిడతల భజన చేసుకుంటూ రంజింపజేస్తారో ఆ రకంగానే జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగం పోయినటువంటి వజీబుదారులంతా ఒక దగ్గర చేరి కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన పైన విమర్శలు గుప్పిస్తూ ఒక డ్రామా మొదలుపెట్టినారు. సిగ్గు లజ్జ లేనటువంటి 11 మంది ఉమ్మడి జిల్లాలో ఓడిపోయి ప్రజలు చెప్పుతో కొడితే ఆ చెప్పులను మెడలకు వేసుకొని మరి అలా ఊళ్ళలో తిరుగుతున్నటువంటి రాబందుల సమితి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో
వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అవాక్కులు చవాక్కులు పేలుతూ ఉన్నారు. ప్రజా జీవితంలో దోపిడీదారులుగా, ఉసుక దొంగలుగా, మిల్లర్ల దగ్గర దోచుకున్నటువంటి దొంగలంతా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసినటువంటి దొంగలు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి మీకు నైతిక హక్కు లేదని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. సుమారు మీ పరిపాలనా కాలంలో 9,000 మంది రైతులు చచ్చిపోయిన మాట వాస్తవం కాదా? వరేస్తే ఉరి అని ఆ రోజు చెప్పి మేము కల్లాలు పెట్టాం, ఐకేపీ సెంటర్లు పెట్టాం, వరిని కొనమని చెప్పి రైతులని ఆత్మహత్యలు పురికొల్పింది మీరు కాదా? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఇవాళ మీ దోపిడీకి అడ్డం వస్తుండని మిల్లర్లతో గతంలో కుమ్మక్కై అనేక మంది ఈ జిల్లాలో జైలుకు పోయినరు. అనేక మంది ఎవరయ్యా వాళ్ళంటే బొగ్గు లక్ష్మయ్య, ఈ మహేంద్రనాథు, ఆ ఇమ్మడి సోమయ్య సూర్యాపేట, కిషన్, వినోద్, లక్ష్మి, ఇడుకుల దామోదర్, మంజులత, తరుణ్ ఆనాడు 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం యొక్క బియ్యాన్ని సేకరించమని ఇస్తే కోట్ల రూపాయలు ఎగ్గొడితే వాటిని రికవర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. ఎవరు దొంగలు, ఎవరు దోపిడీదారులు ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. 1000 కోట్లు దోచుకున్నటువంటి మీరు ఈ ప్రభుత్వం మీద నిందలు వేస్తే అది సూర్యుని మీద మన్నేసినట్టే అని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఆ రోజు రీసైక్లింగ్ పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి దోపిడీ దొంగలు, నరహంతకులు ఈనాటి బీఆర్ఎస్ నాయకులు. అందులో జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, గాదర్ కిషోర్ గారు ఉన్నారు, అదేవిధంగా సోదరులు మరి భాస్కర్ రావు గారు, బొల్ల మల్లయ్య గారు, ఆ తర్వాత మహేందర్ రెడ్డి మిసెస్ అయినటువంటి సోదరిమణి కానీ అందరూ ఆనాటి శాసనసభ్యులు, మంత్రులు అందరూ ఈ యొక్క దోపిడీలో భాగస్వామ్యం ఉన్నదని కూడా ప్రజలందరికీ తెలుసు. అటువంటి వాళ్ళు ఇవాళ మా జిల్లాలో అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన అవాక్కులు చవాక్కులు పేలుతూ ఉన్నారు. దేశభక్తుడు, 6 సార్లు గెలిచి చరిత్ర సృష్టించి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైనటువంటి మరి ప్రజానాయకునిగా పేరు పొందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన ఏదైతే అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఇది ప్రజలు నమ్మరని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. రబ్బర్ చెప్పులతో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. రైతుల సొమ్ము దోచుకున్నది మీరు కాదా? ఉసుక పేరుతో దందా చేసింది మీరు కాదా? ఆ రోజు దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి మళ్ళీ అమ్మింది మీరు కాదా అని ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. అంతేకాదు ఈ జిల్లాలో అభివృద్ధి జరిగిందంటే ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయం లోపల కాలువలు దొమ్మినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, నీళ్ళు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీ 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక్క అదనంగా ఎకరాకు మీరు నీళ్ళు ఇచ్చిరా అని సందర్భంగా అడుగుతున్నా. బ్రాహ్మణ ఎల్లెంల ప్రాజెక్టులో తట్టడి మట్టి తీయలేదు, ఎస్ఎల్బీసీ కూలిపోయింది మీ కారణం వల్ల అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ప్రజా జీవితంలో ఉన్నటువంటి మీరు రైతు ద్రోహులు, రైతులను చంపినటువంటి మీరు నరహంతకులంతా కలిసి సంతాప సభ పెట్టినట్టే ఉంది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మీరు మాట్లాడిన ప్రతి మాటని తెలంగాణ సమాజం గుర్తుకుంచుకుంటుంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ప్రతిరోజు దాదాపు 2000 నుంచి 3000 మెట్రిక్ టన్నులు శరవేగంతో మా ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు రాత్రి పగలు లేక ఐకేపీ సెంటర్లతో మాట్లాడుతూ ఆఫీసర్లను అలర్ట్ చేస్తూ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, మార్కెట్ వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా నిరంతరం వారిని సమన్వయం చేసుకుంటూ దాదాపు ఇప్పటికే 75% పూర్తి చేయడం జరిగింది జిల్లాలో. దీంట్లో 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న మాట వాస్తవం. మీ కాలంలో 20 లక్షల మెట్రిక్లు పంతే ఈనాడు రాష్ట్రంలో 141 లక్షల అంటే 1,41 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. 8,000 మిల్లులలో
వీటన్నిటిని కూడా దింపడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎక్కడ అలసత్వం లేకుండా, ఎక్కడ మధ్య దళారుల యొక్క ప్రమేయం లేకుండా ఈనాడు మేము ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అటువంటి మా ప్రభుత్వం మీద మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏంది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం సంకర జాతి సంకర బిడని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, సంకర జాతి మాది కాదు, సంకర బ్రీడ్ మీది. మీ డిఎన్ఏలో బి అంటే బీజేపీ, ఆర్ మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే పెట్టుకున్నారో అందులో ద్రోహులు ఉన్నారు. ఎస్ అంటే దొంగల మూటాకు మీరు ఎస్ కొట్టినారు. కాబట్టే మీది అసలు సిసలైనటువంటి సంకర జాతి భారతీయ జనతా పార్టీ బ్రీడ్ మీలో ఉన్నది. తెలంగాణకు ద్రోహం చేసినటువంటి దొంగల ముఠా సగం మంది ఉన్నారు. ఇసుక దొంగలు సగం మంది ఉన్నారు. ఎవరండి? తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎవరండి? ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎవరండి? సబితా ఇంద్రారెడ్డి. ఉద్యమకారులా? నేను అడుగుతున్నా జగదీశ్వర్ రెడ్డి గారు, ఈ జిల్లాలో చాలామంది మీ దాంట్లోకి వచ్చిపోయిన చిరుమర్తి లింగ ఏ పార్టీ నుంచి వచ్చిండండి? బొల్లె మొల్లె ఏ పార్టీ నుంచి వచ్చిండండి? నోముల నరసింహయ్య కొడుకు ఏ పార్టీ అండి? ఆయన ఏమన్నా దీనికి ఏమన్నా బొడ్రాయి పెట్టి ఈ ఉద్యమం చేసి ఎలగబొడిచిండా? భాస్కర్ రావుది ఏ పార్టీ అని అడుగుతా ఉన్నా. అసలు సిసలైనటువంటి దొంగల ముఠ, దోపిడి ముఠ బీఆర్ఎస్లో ఉన్నటువంటి మీ లత్కోర్లదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. లుచ్చాగాళ్ళు, దోపిడిదారులు సిగ్గు ఎగ్గు లేకుండా ఈనాడు ముఖ్యమంత్రి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద మీరు బురద చల్లితే అది